మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ఏం అభిమానం సామి అది. అవ్వ తాతలు, సంటి పిల్లల తల్లులు, మహిళలు, యువకులు, అబ్బా అబ్బా అబ్బా, ఆ జనాన్ని చూస్తుంటేనే ఓ ప్రభంజనం అనిపిస్తుందిలా. నిజంగా ఓ మనిషి అంతమంది అభిమానులను సంపాదించడం అంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. చిన్న పిల్ల తల్లి కూడా పాలు తాగే పసిగుడ్డును ఎత్తుకొని మరి వీళ్ళందరినీ చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు జగనన్న చేసిన మంచి ఇంకా ఇంకా వీళ్ళ గుండెలు ఉన్నదని అర్థమవుతున్నది. అందుకే ఇంతమంది చెలో సత్తనపల్లి అనుకుంటూ వచ్చి జగనన్నకు జైలు కొట్టిండ్రు. రానల్లా ఈ అవ్వ ఏమన్నదో, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహమే సింగిల్గా వస్తుంది అంటున్నది. జగనన్న సింహం కాబట్టే సింగిల్గా పోటీ చేసిండని చెప్తున్నది అన్నట్టు. అయ్యయ్యో ఎంత పనయరా, అందరి ముందు ఇజ్జత్ వాయగా. పాపం దెబ్బకు సార్ ముఖం మాడిపోయింది. ఏ సార్ గురించి చెప్తున్నా అనుకుంటుర్రా? టీడీపీ సీనియర్ నాయకుడు మంత్రి అచ్చెన్నాయుడు తెలుసు కదా. అంత పెద్ద సీనియర్ మంత్రిని పట్టుకొని ఊకల ఈక లెక్క తీసి పారేసిండు సీఎం చంద్రబాబు సారు. ఆసనాలు వేసుడు ప్రాక్టీస్ లేకపోతే యోగా డేకు రాకు అని కుల్లంకులా చెప్పేటాలకు పాపం అచ్చెన్న చిన్న పుచ్చుకున్నాడు. మంత్రి అచ్చెన్నాయుడిని కూడా అందరి ముందు తీసి పారేసినట్టు మాట్లాడిండు. నీకేం తెలుసు, అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆసనాలు ప్రాక్టీస్ చేసినావా? చేయకపోతే యోగా డేకు రాకు, అక్కడికొచ్చి ఉల్టా పల్టా చేస్తే ఇజ్జత్ పోతుంది అని కసిరిచ్చి పెట్టిండు. ఇనోన్లో ఒకసారి నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు, ఇటు కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు వినాయకుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అందరి ముందు పరిగిపోయిందిగా చూసిన రానుల్లా యోగా డేకు నువ్వు రావద్దు అని ముఖం మీదనే చెప్పేసిండు చంద్రబాబు. అంతమంది ముందు సీనియర్ మంత్రిని గట్లా తీసి పారేసినట్టు మాట్లాడేటాలకు అక్కడున్న ఆఫీసర్లు షాక్ అయ్యిండ్రు. అచ్చెన్నాయుడు సుత ఏమన్నాలో తెలియక నవ్వి ఊకున్నాడు. ఈ నెల 21 తారీఖున వైజాగ్లో జరిగే యోగా డే ఏర్పాట్ల మీద పెట్టిన మీటింగ్లో జరిగింది ముచ్చట. మరి ఈ లెక్కతోటి ఆ రోజు ఎంతమంది మంత్రులు యోగా ప్రాక్టీస్ చేసి వస్తారో ఎట్లెట్లా చేస్తారో చూడాలి అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది, వీచే గాలుల తాకిడి, సాగే గోవల అలజడి, రా 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 రమ్మని పిలిచే ప్రేమని, ఆకాశం ఎందుకో పచ్చబడ్డది. ఓ ఓ వాణి, ఏందమ్మా వార్త చదవక పాట పాడుతున్నావు అని అంటే ఈ వార్త చూస్తే మీరు ఇదే పాటని మార్చి వాడతారు. ఎట్లనో ఈ వార్తలో చూద్దాం పాండ్రి. అవు మరి అట్లనే ఉన్నది విచిత్రం. మన దగ్గర ఆకాశంలోనేమో ఇగో ఈ విచిత్రం ఏర్పడ్డది. వర్షం పడటానికి ముందు ఇంద్రధనస్సు రంగ చూసినాం గాని ఒకవైపు మబ్బులు పట్టుకుంటా ఆ మబ్బుల్లా ఇట్లా గుండ్రంగా వలయం వచ్చి దాంట్లో తెల్లని బొట్టు వచ్చినట్టు రావడమే గమ్మత్తుకున్నది. మరి సూర్యుని చుట్టూ గిట్లా వలయం వచ్చిందా, లేకుంటే ఈ వలయం ఏర్పడమే ఇట్లా ఏర్పడి వేరే దిక్కు సూర్యుడు ఉన్నాడో తెలియదు కానీ ఇది చూసిన జనాలు మస్తు ముచ్చటపడి మురిసిపోయినరులా. మరి మామూలుగా ఉన్నది అవింత. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి దగ్గర ఈ చంద్రంగిది. సాయంత్రం పూట ఇంటి డాబా మీదకి ఎక్కిన జనాలు ఆకాశం వైపు చూస్తే సడన్ గా ఇది కనబడేసరికి ఫోన్లల్లో వీడియోలు తీసుకున్నారు. కానీ భలే సూపర్గా ఉన్నదిలే ఇచ్చంత్రం. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఒక్కటి మాత్రం సూపర్ 6 అయిందుల్లా. మళ్ళా సూపర్ 6 అంటే మామూలు సూపర్ 6 కాదుల్లో. బాబు గారు చేసిన ఆ పనికి కొందరైతే డాన్స్లే వేస్తున్నారు. అట్లున్నది మరి బాబు గారు తెచ్చిన ఆ పథకం. అరే గంతగానని చెప్తున్నావు ఏంటిది వాణి అంటే ఈ వార్త ఇట్లింటే సరిపోదు, చూస్తేనే సూపర్ ఉంటుందిల్లా. బాబు గారు మీరు చెప్పండి, అటెంక వార్తలకు పోదాం. మీకే చెప్పేది అర్థమైతలేదా? అసలు ఎవరు మీరంతా నడి రోడ్డు మీద మీకేం పని? నా జాగాలో నేనేదో తాగి తందనాలు ఆడుకుంటా బండెక్కి పోతుంటే నా చుట్టెళ్ళు తిరుగుతున్నాడు. సరే తిరిగిన వాళ్ళు తిరిగాక గిర్రా గిర్రా ఈ సౌండ్ ఏంది? అసలు మీరు ఎందుకు బండి ఆపినరు?
మీరెందుకు బండ్లు ఆపినరు? నేను నా జాగాలో నేను పోతుంటే మీరెందుకు నిద్ర పోతున్నారు అని అనుకుంటున్నాలే ఈ తాగుబోతు. మరి మామూలు తాగుడా అసలుకే చంద్రబాబు సార్ తెచ్చిన క్వాలిటీ మద్యం ఎఫెక్ట్ అయ్యే. మరి ఎంతగానం తాగిండో ఏం కథనో కానీ కూతికే నిండా తాగి స్కూటీ ఎక్కితే నడిమిట్లనే నా వల్ల కాదని బండి ఎత్తేసి హాయిగా నిద్రపోయిండు రోడ్డు మీద. విజయవాడ శ్రీనగర్ కాలనీ దగ్గర ముచ్చటిది. మరి పొద్దుగాలనే ఎక్కడ పుచ్చుకున్నాడో ఏం క్వాలిటీ మద్యం తాగిండో కానీ కనీసం సోయి సొక్కు కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఏపీల మందు ఎట్లా విచ్చలవిడిగా దొరుకుతున్నదో, దొరికిన మద్యం ఎంత క్వాలిటీ ఉన్నది అనేది. మరి ఇంటికి పోయి రేపు పొద్దుగాల లేచినాక ఈ వీడియో చూసి ఎంత ఫీల్ అవుతాడో ఈ తాగుబోతు కానీ నడి బజాట్ల ఇజ్జత్ తీసుకున్నాడు పోయింది. ఇక ఈ మోతేవారి చక్కదనం ఇట్లుంటే ఇటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖానాపురం దగ్గర చూడండి, వైన్ షాపులో దాగి బయటికి వెళ్ళి ఎట్లా కొట్టుకున్నారో. ఆగుతుంటేనే పంచాది పుట్టిందో లేకుంటే బయటికి వెళ్ళినాక పంచాది పుట్టిందో తెలియదు కానీ పొట్టు కొట్టుకుంటే వీళ్ళని చూసిన జనాలు జల్దరం ముచ్చుకొని ఉరుకులు పరుగులు తీసిండ్రు. కానీ ఎక్కడ తాగుడో ఏమో పోన్రి. కొన్ని దిక్కులనేమో తాగి పడిపోతుంటే పడిపోనోళ్ళేమో ఇగో ఇట్లా కొట్టుకుంటున్నారు. ఈ స్కూల్ షాలైనాయి కదా, ఇక పిల్లగాళ్ళ అడ్మిషన్ కోసం అమ్మా నాయనలు ఆ స్కూల్ మంచిగుంటుందా ఈ స్కూల్ మంచిగుంటుందా 10 రూపాయలు ఎక్కువ ఫీజు అయినా సరే కానీ పిల్లగాళ్ళకు చదువు మంచిగా రావాలని చూస్తుంటారు. మంచి బడిని చూసి అడ్మిషన్ తీసుకుంటారు. అయితే అట్లా అడ్మిషన్ తీసుకునేటోళ్ళు ఒక్కసారి ఈ వార్త చూసినాక తీసుకోండి. ఈ స్కూల్ అడ్మిషన్ అన్నారు, ఇక్కడనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీసులను ఉంచుతున్నారు ఏంది అనుకుంటున్నారా? అడ్మిషన్ తీసుకునే ముందు బడినే కాదుళ్ళు, బడిలున్న బస్సులను ఆ బస్సులను నడిపే డ్రైవర్లను కూడా చూడాలి. ఎందుకనంటే ఈ స్కూల్ బస్సు నడిపే డ్రైవరు మస్తు దాగి నడిపిండాట. పోలీసులు బస్సు ఆపి టెస్టింగ్ పూలను ఊదామంటే 150 మీదనే వచ్చిందట రీడింగు. ఏందయ్యా బడి బస్సు నడిపే నువ్వు ఇంత దాగినవని పోలీసులు అంటే ఇన్న రానుల్లా రాత్రి ఫుల్ తాగినా కానీ ఇప్పుడు ఏం తాగలే అంటుండు. మరి అంత పవర్ఫుల్ బ్రాండ్ ఏం తాగిండో. ఇది హైదరాబాద్ లోనే ఇట్లా యూసఫ్ గూడలో ఒకరు అమీర్పేటలో 2 తాగి స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు దొరికిండ్రు. బస్సులను సీజ్ చేసిర్రు పోలీసులు. చూస్తున్నారా అమ్మ నాయనలు, చదువు చెప్పే టీచర్ల మీదనే కాదు బస్సు నడిపే డ్రైవర్ల మీద కూడా ఓ లుక్ అయ్యుండ్రి. లేకపోతే జరగరాని ప్రమాదం ఏదన్నా జరిగితే కోలుకోరు మళ్ళా. ఓ ఈ స్కూల్ నడిపేటోళ్ళు మీకు కూడా చెప్తున్నాం సరేనా? బళ్ళు షాలై వారం రోజులు అవుతున్నది. ఆల్రెడీ బడికి అలవాటు పడిన పెద్ద పిల్లలు మంచిగానే ఈ స్కూల్ పోతున్నారు. కానీ ఇయ్యడే బడికి పోయేటోళ్ళు ఇప్పటికీ ఏడ్చుకుంటేనే బడి బాట పడుతున్నారు. బొబ్బలు పెట్టి క్లాస్ అంతా దద్దరిల్లేటట్టు ఏడుస్తున్నారు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ పిల్లలు మంచిగానే స్కూల్కి పోయినరు, కాకపోతే ఏడవలేదుల్లా. ఏం చేసిర్రయ్యా అంటే ఫన్ చేసిర్రు. చూడుండ్రి. రైట్. తమ్ముడు నిలబడి మేడానికి పద్యం చెప్తున్నాడా? ఇంకో ఈ తమ్ముడు చూడుర్రి ఏం చేసిండో. అయ్య బుడ్డోడా ఎంత పని చేస్తేవిరా. అమ్మయ్యా మేడం ఉరికొచ్చి తీయబట్టి తమ్ముడు ఏడవలేదు పట్టుర్రి. ఇక ఇప్పుడు చూడుర్రి మళ్ళేం చేసిండో. అయ్యో ఎంత పని అయ్యరా తమ్మి, దెబ్బకెళ్ళెలకల్లా పడ్డాడు పో. ఒకసారి కాలు మీద కూర్చేసి ఇంకోసారి ఎల్లెలకల పడేసినందుకు తమ్ముడు ఉత్తగానే ఊకుంటాడా? ఇక తమ్ముడేం చేసిండో చూడుండ్రి. నువ్వు పడ్డావారా తమ్మి? లే కథ చల్లగుండా. మరి ఇది ఏ స్కూల్లో జరిగిందో ఏం కథనో కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాము. కానీ భలే గమ్మత్ చేస్తారు ఓన్లీ పిల్లగాండ్లు. ఇవాళ ఏదైనా స్పెషల్ వార్త పట్టుకరా అని చెప్దామని ఫోన్ చేస్తుంటే అసలు ఫోనే లిఫ్ట్ చేస్తలేడు మన మోతబర్ రాజేషు. మరి ఏడున్నాడో కదా. అబ్బా ఎంత ముద్దుగా గుర్రు పెట్టి అన్నాడు. ఏ బాబు లేవ్. ఏం రో గురికాయించి చూస్తున్నావు, గుడ్లలో పడొస్తా బిడ్డ. మంచిగా నిద్ర పట్టింది లేపిన. ఏందది ఊకే గుర్రం సగిలిచ్చినట్టు త్రూ అనుకుంటా ముందు ఆ ముఖానికి ఆ తువ్వాల్ని తీయన్నానా? నువ్వు అనేది ఏం అర్థమైతలేదు. చక్కగా తీసి మాట్లాడు. అది ముక్క తొక్కు తీసిన గంధపు చెక్క అంత రెడ్డుగా అయింది. జలుబు అయితే రెడ్ కాకుంటే గుడ్ అవుతుందా? అప్పటి నుండి తుమ్ముతుంటే
అని అనిపిస్తుంది నీకు? జరా మాట్లాడేటప్పుడు తుమ్మకుంటా ముక్కు నలుపుకొని ఆపుకోరాదు. అట్లా నలిపే ఇట్లా మాటకు ఒక తుమ్ముతున్నావు కదా, టాబ్లెట్లు ఏమన్నా వేసుకున్నావా లేదా మరి? జలుబుకు మెడిసిన్ వాడితే వారానికి, వాడకుంటే 7 రోజులకు తగ్గుతుందని జోకులు వేస్తుంటారు కదా, అందుకే ఏం వేసుకోలే. ఎప్పటి నుండి ఇట్లా తుమ్ముతున్నావు? రాత్రి నుండి తుమ్ముతానే ఉన్నా ఇట్లా. రాత్రి నుండా? నిద్ర కూడా పోలేదబ్బా సరిగ్గా. ఏం తక్కువ వెయ్యి వెయ్యి తుమ్ములా? ఓర్ వారి, ఇదితో తేడా కొడుతున్నది నాకు. పుసుక్కునా, ఇదైతే పండాస్ కాదు కదా? పండాసా? పండాస్ పిడియాట్రిక్ ఆటో ఇమ్యూన్ న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్ అసోసియేటెడ్ విత్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్. ఏంది వ్యాధి పేరు? ఇంతంత ముక్కుకు గంత పెద్ద వ్యాధి వస్తుందా? అమెరికా టెక్సాస్ లో ఉండే కాటలిన్ టోర్ని అనే పిల్లకు వచ్చింది. అది జయంగా రోజుకు 12,000 సార్లు దుమ్ముతుందట. 12,000 అంటే గంటకు 500 సార్లు దుమ్ముతుందట. అంటే నిమిషానికి 8 సార్ల, అంటే 13 సెకండ్లకు ఒక్కసారి తుమ్ముతుంది. నీ లెక్కనే. ముందు ఆమె తుమ్ముతుంటే అలర్జీ అనుకురట అందరూ. ఆగకుండా తుమ్మేసరికి టెస్టులు చేస్తే పండాసన్ తేలిందట. అంటే నాకు కూడా అదేనంటవా? ఏమో, ఎందుకైనా మంచిది పోయి అర్జెంట్ గా టెస్టులు చేయించుకోపో. అమ్మో, నేను పోయి అర్జెంట్ గా టెస్టులు. ఒక్క వారం రోజులు సెలవు ప్లీజ్. పో చెప్పునా, అసలే రోజులు మంచిగా లేవు, ఏది నమ్మేటట్లేదు. పైలం మరి, సరేనా? కానీ ఎప్పుడన్నా జలుబైనప్పుడు రోజుకు 10-15 సార్లు దుమ్ముతనే మస్తు చికాకు అనిపిస్తుంటది. అట్లాంటిది రోజుకు 12,000 సార్లు దుమ్ముతుందంటే ఆ పిల్ల పరిస్థితి ఏంది ఆలోచించండి ఒక్కసారి. అరే మామా, ట్రిప్ కన్ఫర్మ్ చేసుకో. మా వాణి నిజంగానే జలుబు చేసింది అనుకున్నది నాకు. నేను పనిలో పని వారం రోజులు సెలవు కావాలని చెప్పి గాలం వేసిన. చూసినా నీ కథలన్నీ చూసినా. అదేంటి, నువ్వు పోలేదా ఇంకా? నువ్వెప్పుడైతే వారం లీవ్ అన్నావో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే పోయినట్టే పోయి మళ్ళా లైన్ కలిపిన. సిగ్గుందా నీ గింతనన్నా? అంటే నువ్వు ఆ వ్యాధున్న పిల్ల వార్తను స్టేటస్ పెట్టినావు కదా, అది చూసి నేను కూడా అట్లనే దుమ్ముతే ఖచ్చితంగా నాకు పాండాస్ వచ్చింది అనుకుంటావు నువ్వు అని ప్లాన్ చేసిన, కానీ దొరికిపోయినా. లీవ్ల కోసం లేని రోగాలు అంటగట్టుకుంటావా? అవులాగా నడు, వార్త తీసుకురాపో. సర్లే పోతున్నా. హలో, ఇంకెక్కడి ట్రిప్పురా? ఈ పాండా మోకబ్ది నాకు వచ్చింది పాండాస్ కాదని గుర్తుపట్టింది. ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని డెవలప్ చేయకుంటే క్యాంప్ ఆఫీస్కి పోయి ముట్టడించిన వాళ్ళని చూసినాం. నల్ల నీళ్లు రాకుంటే గ్రామ పంచాయతీ దగ్గరికి పోయి ధర్నా చేసిన వాళ్ళని చూసినాం. రోడ్లు సరిగ్గా లేకుంటే రోడ్ల మీదనే నాటేసి నిరసన చేసిన వాళ్ళని చూసినాం. బస్సులు యాలకు తిప్పకుంటే బస్టాండ్లో ధర్నా చేసిన వాళ్ళని చూసినాం కదా. అయితే ఇక్కడ వీళ్ళకు ఒక సమస్య వస్తే పోయి ఏం చేసిరో చూడండి. అబ్బా, అగ్గిపుల్ల గీకి మంట వెట్టనే పెట్టిండు. అర్రే, మొత్తం తగలబడుతున్నాయి. కుర్చీలు, గిర్చీలు, బెంచీలు, బల్లలు మొత్తం కాలిపోతున్నాయి. రూమ్ అంతా మంటలు లేచినాయి. ఇంత సక్కదనాల రూమ్ ని ఇట్లెందుకు ఆగం చేసిండ్రు? అసలు వీళ్ళిద్దరు ఎవరు? ఏం దలుచుకొని వచ్చిండ్రు? ఎందుకు బెదిరించి ఇట్లా పెట్రోల్ చల్లి మంట పెట్టి ఎవరి జాగలాలు పోతున్నారు? అంటే కరెంటు ప్రాబ్లం. ఎస్, కరెంటు ప్రాబ్లం అట. మహారాష్ట్ర అమరావతి దగ్గరున్న వాల్గాం ప్రాంతంలోనట కొద్ది రోజుల నుంచి కరెంటు కోతలు బగ్గున్నాయట. నిమిషం వస్తే 2 గంటలు పోతున్నదట. మళ్ళీ 2 నిమిషాలు వస్తే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదట. చాలా సార్లు చెప్పి చూసి ఏం కరెంటు, మీరేం కరెంట్ ఇస్తున్నారు అని సీదా కరెంట్ ఆఫీస్కి వచ్చి ఇగో గింత కథ చేసిపోయినరు అన్నట్టు మోతేవర్లు. అయినా అన్నలు, ఇదేం సక్కదనమే? ఏదన్నా తిప్పలుంటే మాట్లాడుకోవాలి గాని ఇంట్లోకి ఎలుకలు వచ్చినాయని ఇల్లు తలగబెట్టుకున్నట్టు కరెంట్ రావట్లేదని చెప్పి కరెంట్ ఆఫీస్ తగల పెడతారే. పోలీసులు అయితే కేసు రాసుకొని జైలుకు తీసుకుపోయినరాలని ఇప్పుడు గాని భలే తీసుమార్కాన్లు పోన్రి. ఇంకా నయ్యం అదృష్టం మంచిగా ఉండి ఎవ్వరికి ఏం కాలేదు గాని పుసుక్కున వీళ్ళకైనా అందులో పనిచేసేటోళ్ళకైనా మంటలు అంటుకుంటే ఎంత తిప్పలుండు. ఏంది కథ? చెయ్యి కొందరు ఏం పనులు చేస్తారో అర్థం కాదు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు కొందరు దొంగబడి మెగాళ్ళు కొత్త ట్రిక్కులు కనిపెట్టి జనాలను దోసుకుంటున్నారు. ఇంకా కొందరైతే పాతకాలం పద్ధతే ఫాలో అవుతున్నారు. ఎవ్వలేంది చూసి ఇండ్లల్లో జొర్రి అందిన కాడికి పోతం పెడుతున్నారు. ఇట్లనే నాగ్పూర్లో ఒక దొంగోడు ఒక బ్రాండీ షాప్కు సూటి పెట్టిండు.
అయితే అక్కడ వాడు చూపెట్టిన టాలెంట్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. చూడుండ్రి వాడు ఏం చేసిండో. ఇగో వీడే ఇప్పుడు నేను చెప్పిన దొంగ గా బ్రాండీ షాప్ దగ్గర ఏం చేస్తుండో చూడుండ్రి. అది ఎక్కి ఏం చేస్తావురా వారి, అక్కడ సందేడున్నది. అరే అందులో ఇరుక్కపోతావురా. అయ్యో అగోగో అరే అబ్బర కొడుక, ఆ ముత్తంత సందుల నుంచి మొత్తం లోపలికి పోయిండు కదా. వామ్మో అది బాడీనా రబ్బరా. చూసిండ్రానుల్లా వాని తెలివి ఏ తిరుగున్నదో. ఈ దొంగల భయానికే కావచ్చు గా బ్రాండీ షాప్ ఓనరు ఐరన్ రాడ్లతోని గ్రిల్ చేపించిండు. ఏహే ఈ ఐరన్ రాడ్లు మనల్నే మాపుతాయి అనుకుంటా ఈ దొంగ ఈజీగా లోపలికి తొచ్చి కౌంటర్లున్న 25,000 జేబులు వేసుకొని ఎట్లా వేయండో మళ్ళా గట్లనే బయటకు వచ్చి గాయాబైండుల్లా. మహారాష్ట్రల నాగ్పూర్ జిల్లాలో జరిగింది ఈ దొంగతనం. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. వీడు పాత దొంగనేనట, అందుకే ఎంబటే పోలీసులకు దొరికిండు. వాని పనితనం చూసి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం టాలెంటు అని గమ్మత్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వీడిట్లుంటే కేరళ రాష్ట్రం తిరువనంతపురంలా ఇంకో తిండిపోతు దొంగ ఏం చేసిండో ఎరికేనా. అర్ధరాత్రి ఒక రెస్టారెంట్లతో వచ్చిండు. చక్కగా కిచెన్లకు పోయి అక్కడున్న ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ వేసుకున్నాడు. ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ తీసుకొని వండుకొని అక్కడనే పురుసత్గా కూర్చొని తిన్నాడు. ఆ తర్వాత మొత్తం ఎతికి కౌంటర్లో ఉన్న 25,000 తీసుకొని అవతల పడ్డాడు. ఆ తిండిబోతు దొంగ కోసం ఎనుకులాడుతున్నారు పోలీసులు. గంత కష్టం ఎందుకు, బిర్యానీ పెడతాం అంటే వాడే స్టేషన్కి వస్తాడు అని కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు.